వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో భాగమైనటువంటి యునెస్కో వాళ్ళకి సంబంధించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ కట్టడాల గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో యునెస్కో అనేటువంటి సంస్థ మనందరూ తెలుసు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ. దాని యొక్క క్యాపిటల్, రాజధాని చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో ఉంటుంది అండి. సో వీరు ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ని ప్రపంచ వారసత్వ కట్టడాల కింద డెసిగ్నేట్ చేస్తారు. సో ఒకసారి యునెస్కో వాళ్ళు ఒక ప్లేస్ని డెసిగ్నేట్ చేసిన తర్వాత ఆ ప్లేస్కి సంబంధించి ప్రొటెక్షన్ అంతా కూడా రక్షణ కానీ, ఆ ప్లేస్ని రెనోవేషన్ చేయడం కానీ, ప్రొటెక్షన్ అందించడం కానీ, రీడెవలప్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా యునెస్కో వాళ్ళే బాధ్యత తీసుకొని చేస్తూ ఉంటారు. సో దానికి కావాల్సిన ఫండింగ్ కూడా యునెస్కో వాళ్ళు ఇస్తూ ఉంటారు అండి. ఓకేనా? సో ఏదైనా ఒక ప్లేస్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, దాని యొక్క పూర్తి రక్షణ బాధ్యతలను యునెస్కో వాళ్ళే సపరేట్ ఫండ్ ఇచ్చి చూసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఆ దేశాలు కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ దేశాలలో వారు కూడా ఆ ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అడిషనల్గా. రైట్. సో దానికి సంబంధించిన కట్టడాలు ఏమేమి ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే అంటే ఈ రోజుకి, అంటే లైక్ అక్టోబర్ 2024 ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు చూసుకుంటే మొత్తంగా 43 ఉన్నాయండి. సో 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దీనిలో 3 రకాలు ఉన్నాయి. ఈ 43లోనే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కల్చరల్ సైట్ అంటాం. ఒక రకము కల్చరల్ సైట్స్ అండి, అంటే సాంస్కృతిక పరంగా డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేసెస్. సంస్కృతి పరంగా, కల్చర్ పరంగా డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేసెస్. ఇవి భారతదేశంలో ప్రస్తుతము 35 ఉండటం జరిగింది. సో 35 ప్లేసెస్ ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ టైప్ వచ్చేసి న్యాచురల్ సైట్స్ అంటాం. సో సహజంగా ఏర్పడినటువంటివి, ప్రకృతి పరంగా, ప్రకృతి వలన సహజంగా ఏర్పడినటువంటి ప్లేసెస్, వాటినే మనం ఏమంటాము అంటే న్యాచురల్ సైట్స్గా చెప్తూ ఉంటాం. మరి ఇవి భారతదేశంలో యునెస్కో వారి జాబితా కింద ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది. సో ఇంకొక రకము ఉంది, థర్డ్ టైప్ అంటాం. దాన్నే మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అంటాం. సో మిక్స్డ్ హెరిటేజ్ సైట్ మిశ్రమ కట్టడంగా చెప్తాం. సో అంటే ఒక ప్లేస్ కల్చరల్ కింద వస్తూ ఉంది, న్యాచురల్ ప్లేస్ కింద కూడా వస్తూ ఉంది. సో దాన్ని మిక్స్డ్ అంటామండి, లైక్ 2 కలిపినటువంటి ప్లేస్. సో ఇట్లాంటి ప్లేస్ భారతదేశంలో ఒకటి ఉంది. సో అదే సిక్కిం రాష్ట్రంలో కాంచన్జంగా అనేటువంటి ప్లేస్ అండి. సో కాంచన్జంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాంతోపాటు నేషనల్ పార్క్ కూడా ఉంది అండి. ఓకే. సో టోటల్గా ఈ మొత్తం యాడ్ చేస్తే మనకు వచ్చే ఫిగరు 43. మీరు పాత పుస్తకాలు ఏవైనా చూస్తే కనుక వాటిలో కొన్ని బుక్స్లో, అంటే 2021లో పబ్లిష్ అయిన బుక్స్లో ప్రపంచం అంటే భారతదేశంలో వారసత్వ కట్టడాల సంఖ్య 40 ఉంటుంది. 2021 బుక్స్లో అయితే 2023లో వచ్చినటువంటి బుక్స్ అనుకోండి, వాటిల్లో ఉన్నటువంటి సంఖ్య ఎంత అన్నప్పుడు 42 ఉంటుంది. ఎందుకంటే 2023లో 2 ప్లేసెస్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డెసిగ్నేట్ చేశారు 2023లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్కి చెందినటువంటి శాంతినికేతన్ అనేటువంటి ఒక ప్లేస్ని 2023లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హోయసాల అనేటువంటి టెంపుల్స్ అండి. హోయసాల టెంపుల్స్ మొత్తంగా 3 ఉంటాయి. సో ఆ టెంపుల్ని కూడా 2023లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు 23. ఇక దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి బుక్స్, ప్రజెంట్ వచ్చినటువంటి బుక్స్లో మీరు చూస్తే 43 ఉంటాయి. సో 43 ఉండటం జరిగింది. కారణం ఏంటి అంటే 2024లో ఇంకొక ప్లేస్ అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి
మొయిడమ్స్ అస్సాం రాష్ట్రంలో అహోమ్ డైనెస్టీకి చెందినటువంటి మొయిడమ్స్ అనేటువంటి ప్లేస్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వాళ్ళు డెసిగ్నేట్ చేశారు. సో ఫైనల్గా మీరు చదివే బుక్స్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ మన టీసాట్ ద్వారా మనము కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము కాబట్టి, రీసెంట్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము కాబట్టి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము కాబట్టి మమ్మల్ని మీరు 100% ట్రస్ట్ చేయవచ్చు. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 43 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో స్థానం పొందినటువంటి ప్లేస్ ఏది అన్నప్పుడు అస్సాం రాష్ట్రంలో అహోమ్ డైనెస్టీకి, సో అస్సాం రాష్ట్రంలో అహోమ్ డైనెస్టీకి చెందినటువంటి మొయిడమ్స్ అనేటువంటి ప్లేసెస్ అండి. మొయిడమ్స్ అనేటువంటివి ఇవి ప్లేస్ ఇన్ ద సెన్స్ అవి సమాధులండి. సో అహోమ్ రాజ్యంలో ఎవరైతే మరణించి ఉంటారో, ఆ రాజులు ఎవరైతే మరణించి ఉంటారో, ఆ మరణించినటువంటి శవాలను, డెడ్ బాడీస్ని ఈ మొయిడమ్స్ అనేటువంటి వాటిలో భద్రపరిచేవాళ్ళు. ఇప్పుడు మనం మమ్మీ సినిమా చూస్తే, మమ్మీ సినిమాలో ఏ విధంగా డెడ్ బాడీస్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ అంటే దాచిపెడుతూ ఉంటారో, సో అదే మాదిరిగా ఈ అహోమ్ డైనెస్టీలో కూడా డెడ్ బాడీస్ని మొయిడమ్స్ అనేటువంటి కట్టడాల్లో భద్రపరిచేవాళ్ళు. సో దీనికి కూడా యునెస్కో వారి యొక్క హెరిటేజ్ సైట్ ట్యాగ్ అయితే రావటం జరిగింది. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి అంశం. సో టోటల్గా ఇక మీదట మనం ఫర్దర్గా భారతదేశంలో ఉన్నటువంటి 43 ప్లేసెస్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం విత్ ఇమేజెస్తో. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో టోటల్గా 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. దీనిలో 35 సాంస్కృతిక పరంగా ఉన్నటువంటివి, కల్చరల్ సైట్స్, 7 ఏమో న్యాచురల్ సైట్స్, వాటిని సహజమైనవిగా చెప్తూ ఉంటాం. ఒకటి మిశ్రమం అంటే మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి, 1 రైట్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ అంశం చూసుకుంటే, మరి ఏ దేశంలో అత్యధికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి? ఏ దేశంలో? ఇటలీ దేశంలో అండి. సో ఇటలీలో 59 కట్టడాలు అయితే ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి కట్టడాల సంఖ్య 43, ఇటలీలో ఉన్నటువంటి కట్టడాల సంఖ్య 59. సో ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇటలీ దేశం. ఐరోపా ఖండం అంటే యూరోప్ కాంటినెంట్లో కూడా ఎక్కువగా ఉన్నటువంటి దేశమే ఇటలీ. సో ప్రపంచంలో ఎక్కువ అన్నప్పుడు ఆటోమేటిక్గా యూరోప్లో కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, సో ఇటలీ 59 కంట్రీస్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్లేస్లో ఆసియా ఖండం నుంచి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పరంగా చూసుకున్నా కానీ చైనాలు ఎక్కువగా ఉన్నాయి. సో చైనా దేశంలో 57 ఉన్నాయి. సో ఆసియా ఖండం నుంచి ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఓవరాల్గా కూడా చైనానే ఉంది రైట్. సో చైనాలో 57 ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో 43 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ అంశం ఇక్కడ మొట్టమొదటిసారిగా, సో భారతదేశంలో 1983లోనే, సో 1983 సంవత్సర కాలంలో, ఆ టైంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని డెసిగ్నేట్ చేయడం మొదలుపెట్టింది యునెస్కో వారు. సో వారు ప్రారంభించినప్పుడు 4 ప్లేసెస్ను వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు అండి. అవి అజంతా గుహలు, అజంతా కేవ్స్ అంటాం, ఎల్లోరా కేవ్స్ అంటాం, ఆగ్రా కోట, ఆగ్రా ఫోర్ట్ అంటాం, అండ్ తాజ్మహల్ అండి. సో ఈ 4 ప్లేసెస్, ఇప్పుడు ఇది అజంతా గుహలు మీకు ఎక్కడుంటుంది? ఔరంగాబాద్ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో ఔరంగాబాద్ అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో, సో ఔరంగాబాద్ అనేటువంటి ప్లేస్ మహారాష్ట్రలో ఏదైతే ఉందో, సో అక్కడ అజంతా గుహలు ఉంటాయి. అక్కడనే ఎల్లోరా గుహలు కూడా అదే ప్లేస్లో ఉంటాయి, ఔరంగాబాద్ జిల్లాలో, మహారాష్ట్రలో. నెక్స్ట్ ఆగ్రా కోట తెలుసు, ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా అనేటువంటిది యూపీలో ఉంటుంది. తాజ్మహల్ కూడా మనకి యూపీలోనే ఉంటుంది. ఓకే, సో ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 4 ప్లేసెస్ని భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో వారు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి కూడా రీసెంట్గా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారండి. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు ఏ జిల్లాలో ఉంటాయని చెప్పేసి అడిగారు. ఏ జిల్లాలో ఉంటాయని అడిగారు, రాష్ట్రం అడగలేదు, జిల్లాలు అడిగారు. సో జిల్లాలు వచ్చినప్పుడు ఔరంగాబాద్ అనేటువంటిది మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక జిల్లా. సో ఔరంగాబాద్లో ఉన్నాయి. ఎల్లోరా గుహలు కూడా ఔరంగాబాద్లోనే ఉన్నాయి. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, సో యునెస్కో అనేటువంటిది 16 నవంబర్ 1945లో స్థాపించడం జరిగింది. దాని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరంలో ఉంది. సో ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్గా
శ్రీమతి ఆడ్రీ అజౌలే గారు డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి దీంట్లో సభ్య దేశాలుగా యునెస్కోలో సభ్య దేశాలుగా 193 ఉన్నాయి. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 193, యునెస్కోలో ఉన్నటువంటి దేశాల సభ్య సంఖ్య కూడా 193గా ఉంది. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, సో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్గా డెసిగ్నేట్ చేసింది 1983లో 1983వ సంవత్సరంలో అజంతా గుహలని డెసిగ్నేట్ చేశారు. సో అవి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటాయి. ఇక్కడ ఈ అజంతా కేవ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఒడ్డున ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది పేరే వాగోరా అనేటువంటి ఒక నది అండి. సో వాగోరా అనేటువంటి ఒక నది ఒడ్డున ఈ అజంతా గుహలు లేదా దాంతోపాటు ఎల్లోరా గుహలని కూడా నిర్మించడం జరిగింది. ఓకే, సో ప్లేస్ వచ్చి ఔరంగాబాద్ జిల్లాలో సో మహారాష్ట్ర రాష్ట్రంలో. సో ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే 29 గుహలు ఉంటాయండి. ఓకేనా, సో కొండని చెక్కి గుహల రూపంలో గుహలుగా నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ కూడా బుద్ధుడి యొక్క గుహలండి, బుద్ధిస్ట్ కేవ్స్ అంటాం. సో ఇక్కడ బుద్ధుడికి సంబంధించినటువంటి విహారాస్ కానీ చైత్రహాస్ కానీ ఉండేవి. సో బుద్ధుడికి సంబంధించినటువంటి చైత్రహారాస్ కానీ విహారాలు ఈ గుహలలో ఉండటం జరిగింది. సో బుద్ధులు ఎవరైతే ఉన్నారో, బౌద్ధ మతానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సో వారు ఈ చైత్రహారాస్లో ప్రార్థనలు చేసేవారు, విహారాస్లో సెదదీరేవారు. అంటే విహారాస్ నథింగ్ బట్ దే ఆర్ ది లాడ్జెస్. చైత్రహాస్ అవేమో ప్రేయర్ హాల్స్ అనమాట. సో అవన్నీ కూడా ఈ గుహలలో మీరు అజంతా గుహలలో చూడవచ్చు. నెక్స్ట్ ఇంకొక కట్టడం వచ్చేసి ఎల్లోరా గుహలు అంటాం. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లోరా గుహలు. ఇవి కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. సో వీటిల్ని నిర్మించింది రాష్ట్రకూటములండి. సో రాష్ట్రకూటాస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఎల్లోరా కేవ్లను నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇవి ఎల్లోరా కేవ్స్ అనేటువంటివి 34 గుహల సమూహం అండి. ఓకేనా, సో దీనిలో కొన్ని రిలీజన్కి చెందినటువంటి ఉన్నాయి. రిలీజన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఒక 12 వరకు బౌద్ధ మతాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక 17 ఏమో హిందూ మతానికి సంబంధించినటువంటి పిక్చర్స్ మీకు కనిపిస్తాయి. ఇంకొక 5 గుహలలో జైన మతానికి సంబంధించినటువంటి గుహలు మీకు కనిపిస్తూ ఉంటాయండి. ఓకేనా, సో టోటల్గా 34 అయితే మనకు కనిపిస్తూ ఉంది. 34 గుహలు. 34లో 12 బౌద్ధుడి యొక్క లైక్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో రిలీజియన్కి సంబంధించి అవి గుహలలో మీరు చూడవచ్చు. 17 గుహలలో హిందూ మతానికి సంబంధించినటువంటి పిక్చర్స్ మీరు చూడవచ్చు. 5 గుహలలో జైనులకు సంబంధించినటువంటి పిక్చర్స్ని మీరు చూడవచ్చు అండి. ఓకే, సో ఫైనల్గా ఎల్లోరా కేవ్స్ అనేటువంటివి ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక కట్టడం 1983లోనే డెసిగ్నేట్ చేసినటువంటి కట్టడం, దాన్నే ఆగ్రా ఫోర్ట్ అని అంటామండి. సో దానినే ఆగ్రా ఫోర్ట్ అంటాం. ఆగ్రా అనేటువంటి ఒక సిటీ ఏదైతే ఉందో, సో ఆ సిటీలో ఈ ఆగ్రా ఫోర్ట్ అనేటువంటి దాన్ని నిర్మించారు. ఇది నిర్మించినటువంటి వారు మొఘలులండి. సో మొఘల చక్రవర్తి అయినటువంటి మొఘల్ ఎంపైర్కి రూలర్ అయినటువంటి అక్బర్ గారు, సో మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ దీనిని 1565వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. అంటే ఆ రోజు 1565లో శంకుస్థాపన చేస్తే 1573 కంప్లీట్ చేశారు. అంటే అంతకాలం దాదాపు చూసుకున్నట్లయితే 8 సంవత్సరాల కాలం పట్టింది అండి. సో ఈ ఆగ్రా ఫోర్ట్ని నిర్మించడానికి అక్బర్కి 8 సంవత్సరాల కాలం పట్టింది. ఓకేనా, సో అదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఆగ్రా ఫోర్ట్ అనేటువంటిది రెడ్ శాండ్ స్టోన్తో అండి. సో రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించినటువంటి కోట. సో రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించినటువంటి కోట అండి ఇది, రెడ్ శాండ్ స్టోన్తో. సో అంటే ఆ కాలంలో మొఘలులు పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయం ఉందో ఆ టైంలో రెడ్ శాండ్ స్టోన్తో 2 కట్టడాలు చేశారు. ఒకటి ఆగ్రా ఫోర్ట్ చేశారు, దాంతోపాటు మనకి రెడ్ ఫోర్ట్ ఏదైతే న్యూఢిల్లీలో ఉందో, సో ఎర్రకోట అనేటువంటిది ఏదైతే న్యూఢిల్లీలో ఉందో, సో దాన్ని కూడా రెడ్ శాండ్ స్టోన్తోనే నిర్మించారు. ఓకేనా, సో 2 కూడా ప్రధానమైనటువంటి కట్టడాలు మనకు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఏంటి అంటే ఈ ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అండి. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చూస్తే
తాజ్మహల్. సో ఇది కూడా మొఘలులకు సంబంధించి మొఘల్స్ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారు నిర్మించడం జరిగింది. సో ఇది తాజ్మహల్ యూపీలోనే ఉంది. సో యమునా నది ఒడ్డుపైన నిర్మించారు. సో 1983లో దీనిని డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు గత ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి, తాజ్మహల్ని నిర్మించినటువంటి వారు ఎవరు అడిగినటువంటి క్వశ్చన్స్. తాజ్మహల్ని నిర్మించింది మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ నిర్మించడం జరిగింది. ఇంకొక క్వశ్చన్, ఎవరి ప్రేమ గుర్తుగా నిర్మించారు? ఆయన యొక్క భార్య అయినటువంటి ముంతాజ్ బేగం గుర్తుగా, ఆయన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం గుర్తుగా, ఆవిడ చనిపోయిన తర్వాత గుర్తుగా ఆయన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, తాజ్మహల్ ఏ నది ఒడ్డున నిర్మించారనేటువంటి క్వశ్చన్ కూడా అడిగారు అండి. సో ఏ నది అంటే యమునా నది. సో యమునా నది, సో ఇది తాజ్మహల్కి అతి చేరువలో ప్రవహిస్తూ ఉంది, లేదా యమునా నది ఒడ్డున తాజ్మహల్ని కట్టడం జరిగింది. సో ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ తాజ్మహల్ని కట్టడానికి ఉపయోగించినటువంటి రాతి రకం ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. రాతి రకం, టైప్ ఆఫ్ దిస్ స్టోన్. సో వచ్చేసి వైట్ మార్బుల్ అండి, వైట్ మార్బుల్ స్టోన్తో తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. ఓకే, సో మనందరికి కూడా తెలుసు ఇంకొక అంశం, ఎవరైతే తాజ్మహల్ని నిర్మించారో దగ్గరుండి చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనని చంపడం కూడా జరిగింది షాజహాన్ అనేటువంటి అంశం కూడా మనం హిస్టరీ బుక్స్లో చదువుతూ ఉంటాం. సో అదొక అంశం. సో ప్రేమకి గుర్తుగా, ఇదొక ప్రేమకి జ్ఞాపకంగా ముంతాజ్ బేగం యొక్క జ్ఞాపకంగా మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ దీన్ని 1631లో ఆయన చేపించడం జరిగింది. ఆయన అయితే చేయలేదు కానీ ఆర్కిటెక్ట్స్తో కన్స్ట్రక్షన్ చేయించారు. ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొకటి, 1984లో తమిళనాడు రాష్ట్రంలో కొన్ని టెంపుల్స్ ఉంటాయి మనకి. గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ అట్ మహాబలిపురం అండి. ఓకేనా, సో మహాబలిపురం అనేటువంటి ఒక సిటీ ఉంటుంది తమిళనాడులో. సో అక్కడ మహాబలిపురంలో టెంపుల్స్ నిర్మించారు. మహాబలిపురంలోనే కొన్ని గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ టెంపుల్స్ నిర్మించారు. ఆ నిర్మించింది కూడా పల్లవ రాజులు. సో పల్లవ డైనస్టీకి చెందినటువంటి పల్లవ రాజులు ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని నిర్మించడం జరిగింది. సో దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది 1984లో అండి. ఓకే, సో ఇదొక అంశం. సో ఇవి 7th and 8th సెంచరీలో ఆ టైంలో పల్లవ రాజులు కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఫైనల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్, ఆ మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది? మహాబలిపురం టెంపుల్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సో ఇదొక అంశం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ 1984లోనే డెసిగ్నేట్ చేశారు ఒడిశా రాష్ట్రం నుంచి. ఆ టెంపుల్ పేరే సన్ టెంపుల్ అండి. ఆ టెంపుల్ పేరే సన్ టెంపుల్. సో దాన్ని కోనార్క్ టెంపుల్ అని పిలవచ్చు, లేదా సన్ టెంపుల్ కోనార్క్ ప్లేస్లో ఉంటుంది. సో ఒడిశా రాష్ట్రంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 1984లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేసింది యునెస్కో వాళ్ళు. సో దీనిలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, రీసెంట్ క్వశ్చన్స్ మన గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, సన్ టెంపుల్. సో సన్ టెంపుల్లో సూర్య టెంపుల్లో పూజించబడుతున్నటువంటి దైవం ఏంటి? పేరులోనే ఉంది, సన్ టెంపుల్ అంటే సూర్యుడి టెంపుల్. ఎవరు పూజిస్తారు? సూర్య టెంపుల్ అన్నప్పుడు సూర్యునే కదా పూజించేది. సో సూర్య భగవానుడిని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. సో సూర్యుడి కోసం ఈ యొక్క సన్ టెంపుల్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే సూర్యుడికి టెంపుల్స్ మనకి తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కోనార్క్లో నిర్మించినటువంటి సన్ టెంపుల్ సూర్య భగవానుడి పేరు పైన నిర్మించారు. దాని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో అరసవల్లి అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అరసవల్లి అని ఒక ప్లేస్ ఉంటుందండి. సో అరసవల్లి శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో అరసవల్లి ప్లేస్లో కూడా సూర్యుడికి టెంపుల్ ఉంటుంది. అదొక విశిష్టత కలిగినటువంటి టెంపుల్.
దాని తర్వాత మనకి గుజరాత్ రాష్ట్రంలో కూడా సూర్యుడికి సంబంధించినటువంటి టెంపుల్ ఉంది. ఓకేనా. సో టోటల్గా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయాలు 3 రాష్ట్రాల్లో ఉంది. ఒకటి ఒడిశా రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అరసవల్లి దగ్గర ఉంది, గుజరాత్లో కూడా మొదెరా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి టెంపుల్స్ భారతదేశంలో ఉన్నాయి. సో ఈ టెంపుల్స్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఏదైతే సూర్యుడికి సంబంధించి రథసప్తమి అనేటువంటి ఏదైతే ఒక రోజు ఉంటుందో ఆ రోజున సూర్యుడి యొక్క కిరణాలు టెంపుల్ లోపల గర్భగుడిలో ఉన్నటువంటి సూర్య భగవానుడి పాదాలపైన పడతాయండి. సో రథసప్తమి రోజున సూర్యుడి యొక్క కిరణాలు అనేటువంటివి నేరుగా నిట్ట నిలువుగా ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి యొక్క విగ్రహం పాదాలపైన పడుతూ ఉంటాయి. సో అది విశిష్టత అన్నట్టు. సో ఆ టెంపుల్కి సంబంధించి అట్లా అవి కూడా మనకి తరచుగా న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో ఈ సన్ టెంపుల్ని నిర్మించినటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే ఈస్టర్న్ తూర్పు గంగా వంశానికి చెందినటువంటి వారు. సో ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందినటువంటి రాజు అయినటువంటి నరసింహ దేవరాజు I అండి. నరసింహ దేవరాజు I ఆయన ఈ టెంపుల్ని 1250 సంవత్సరంలో నిర్మించారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో సూర్య భగవానుడికి అంకితం చేసినటువంటి ఇది ఒక సూర్య దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ 1985లో. సో 1985వ సంవత్సరంలో అస్సాం రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ పార్క్ ఉంటుందండి. దాన్నే కాజీరంగా నేషనల్ పార్క్ అంటాం. తరచుగా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వస్తూ ఉంది దీనికి సంబంధించి. ఏమని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి? ముందుగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేటువంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్, అందుకే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా మన రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2018 ఆ టైంలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఏ క్వశ్చన్ వచ్చింది అంటే, భారతదేశంలో ఏ జాతీయ పార్కులో ఒంటె కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగాలు ఉంటాయని అడిగారండి. సో 1 హార్న్ రైనోసరస్ అంటాం. దీని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నామంటే 1 హార్న్డ్ అంటే ఒంటె కొమ్ము కలిగినటువంటి రైనోసరస్ అనేటువంటి ఒక జంతువు అండి. సో ఇవి తెలుగులో ఒంటె కొమ్ము ఖడ్గమృగాలు అని చెప్తూ ఉంటాం. ఇవి భారతదేశంలోనే చూసుకున్నట్లయితే ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో మాత్రమే అత్యధికంగా ఉన్నటువంటి జాతీయ పార్క్ అండి ఇది. ఓకేనా. సో అస్సాం రాష్ట్రంలో ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం ఏంటి అంటే 1974లో దీన్ని నేషనల్ పార్క్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేశారు 1974లో. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 2007లో ఇదే ప్లేస్ని కాజీరంగా నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్గా, ఓకేనా, సో పులుల యొక్క అభయారణ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసింది. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఎ టైగర్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ పార్క్. దాంతోపాటు దీనిలో ఎక్కువగా ఒంటె కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగాలు అనేటువంటి నివాసం ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ హ్యాబిటేట్ జోన్ ఫర్ కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఎ హ్యాబిటేట్ జోన్ ఫర్ హ్యాబిటేట్ జోన్ ఫర్ 1 హార్న్ రైనోసరస్. ఓకే, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు అస్సాం. నెక్స్ట్ ఇంకొక అంశం 1985లోనే అస్సాం నుంచి డెసిగ్నేట్ చేశారు మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇంపార్టెంటే. సో మానస్లో ఏఎస్ మీకు కనిపిస్తూ ఉందా? దీనికి రిటర్న్ చూస్తే స్టార్టింగ్ అవుతుంది, అస్సాం అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ మానస్లో MANAS కదా, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే అస్సాం వస్తుంది. సో అస్సాం. సో అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ట్రిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో ఉంది, విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ which was designated as WHS in the year 1985. So it is both, we know that Manas is a national park as well as wildlife sanctuary as well as project as well as tiger reserve as well as elephant reserve అండి. ఓకేనా. సో ఈ మానస్ అనేటువంటిది ఒక జాతీయ పార్కు, అభయ అరణ్యము, పులుల సంరక్షణ అభయారణ్యము, ఏనుగుల సంరక్షణ అభయారణ్యం, ఇవన్నీ కూడా
దీన్ని డెసిగ్నేట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పులులు ఎక్కువగా ఉన్నాయి, ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో 1985లో డెసిగ్నేట్ చేశారు. అస్సాం రాష్ట్రం నుంచి ఇది ఉంది. నెక్స్ట్ ఇంకొక అంశం చూస్తే రాజస్థాన్ రాష్ట్రం నుంచి 1985లో డెసిగ్నేట్ చేయబడినటువంటి ప్లేస్, దాని పేరే కియోలాడియో నేషనల్ పార్క్ అండి. దాని పేరే కియోలాడియో నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగారు, మ్యాచింగ్లో అడిగారు. సో అంటే లైక్ మనకి ఇవన్నీ కూడా యునెస్కో ప్లేస్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతూ ఉన్నారు. లైక్ ఒక సైడు ఏలో వాటి యొక్క ప్లేస్ అంటే లైక్ అవి ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మానస్ అని, ఆరెంగ్ అని, కియోలాడియో నేషనల్ పార్క్ అని. ఓకేనా, సో కియోలాడియో నేషనల్ పార్క్ అని. ఒక పక్క బి సైడ్ ఏమో అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని అడుగుతూ ఉన్నారు, లైక్ అస్సాం, లైక్ రాజస్థాన్. సో ఇట్లా ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఫైనల్గా చూద్దాం. సో కియోలాడియో నేషనల్ పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ 1985లో డెసిగ్నేట్ చేశారు. ఏ రాష్ట్రం నుంచి? రాజస్థాన్ రాష్ట్రం నుంచి. క్లియర్ కదా. ఇంకొక అంశం ఏంటి అంటే దీనినే గతంలో భరత్పూర్ బర్డ్ శాంక్చురీగా పిలిచేవాళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పక్షులు, వలస పక్షులు వస్తూ ఉండేవి. సో సైబరియా ప్రాంతం నుంచి, సో సైబరియా నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కియోలాడియో నేషనల్ పార్క్కి వలస పక్షులు వస్తూ ఉండేవి. క్రెయిన్స్ అంటాం, సైబరియన్ క్రెయిన్ అంటాం. సో ఇది అందుకోసం దీన్ని భరత్పూర్ బర్డ్ శాంక్చురీగా కూడా డెసిగ్నేట్ చేశారు. పేరు మార్చి కియోలాడియో నేషనల్ పార్క్గా పేరు మార్చారు. సో ఈ అంశాన్ని అయితే మీరు గుర్తించండి. నెక్స్ట్ అంశం 1986లో ఇంకొక ప్లేస్. సో 1986లో కర్ణాటక అనేటువంటి ఒక రాష్ట్రంలో అక్కడ నుంచి గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ అట్ హంపి అండి. సో సేమ్ ఇప్పుడు నేను ఇందాక తమిళనాడులో ఆ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ మహాబలిపురం అన్నాం కదా, అంటే మహాబలిపురంలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తాన్ని కూడా గుర్తించి వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. అదే మాదిరిగా అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, హంపి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది కదా, ఓకేనా. సో హంపి అనేటువంటి ప్లేస్ ఉందా, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా డెసిగ్నేట్ చేశారు. అందుకే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి అన్నారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నట్టువి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇంచుమించు ఆ బళ్ళారి ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతము, హంపి ప్రాంతం, ఆ ప్రాంతాల్లో ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు వీరు విజయనగర శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో, విజయనగర సామ్రాజ్య అధిపతిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలించేటప్పుడు హంపి అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఆయన యొక్క డైనాసిటీకి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. సో 14th century ఆ టైంలో. సో ఇది ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్ చూడవచ్చు, ఇవే దానికి సంబంధించినటువంటి టెంపుల్స్ అండి. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇవి, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి. ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. ఇప్పుడు మనకి మీరు ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకునేటప్పుడు దాంట్లో మీరు టెంపుల్స్ టైప్స్ చదువుకుంటారు. ద్రవిడియన్ ఆర్కిటెక్చరా, పెర్షియన్ ఆర్కిటెక్చరా, లేదా మొఘల్ ఆర్కిటెక్చరా, లేదా మిక్స్డ్ ఆర్కిటెక్చరా, సో ఆఫ్ఘనీ ఆర్కిటెక్చరా, సో వేసారా ఆర్కిటెక్చరా, ఇవన్నీ కూడా మీరు ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకునేటప్పుడు అక్కడ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ స్ట్రక్చర్ నేర్చుకుంటారు. అక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా నేర్చుకుంటారు. సో అవి అక్కడ నేర్చుకుంటారు. సో ఇక్కడ ఈ టెంపుల్స్కి వాడినటువంటి స్టైల్ వచ్చేసి ద్రవిడియన్ స్టైల్ అండి. కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో కాబట్టి సౌత్ ఇండియాలో మనకి ఎక్కువగా ద్రవిడియన్ స్టైలే ఉంటుంది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్లో ఎక్కువగా ద్రవిడియన్ స్టైల్ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క స్టైల్ వచ్చేసి పెర్షియన్ స్టైల్ ఉంటుంది. పెర్షియన్ కానీ లేదంటే మొఘలుల యొక్క స్టైల్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అంశం ఇక మధ్యప్రదేశ్లోకి వచ్చేద్దాం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ కూడా 1986లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని డెసిగ్నేట్ చేశారు. సో బట్ ఇక్కడ వాటి పేరు ఉంది, ఖజురాహో అంటాం. ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండి. ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోండి, ఖజురాహో అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్. సో ఖజురాహో అనేటువంటి పదం కనిపిస్తే డైరెక్ట్ మీరు ఆన్సర్లోకి వెళ్ళిపోవచ్చు, మధ్యప్రదేశ్ అని. సో ఖజురాహో నేషనల్ పార్క్ ఒకటి ఉంది, టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో అందుకు ఈ పదము మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. సో ఖజురాహో దేవాలయాలు ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో
ఛత్తర్పూర్ జిల్లాలో ఉంటాయండి. సో దీన్ని నిర్మించింది కూడా చందేల పాలకుడు, చందేల రాజులు ఈ టెంపుల్స్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది. సో ఈ టెంపుల్స్లో బోత్ హిందూ మతానికి సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి, అదేవిధంగా జైన మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ కూడా దీనిలో ఉండటం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇవి నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.